గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను నవ్ ఐఎమ్ 63 సార్. 63 ఏళ్ల వయసు ఉంది నాకు. కానీ నాకు ఇంకా 22 ఏళ్ల నటన స్పాన్ ఉంది, ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది. నాగేశ్వరరావు గొల్లపూడి మారుతిరావుతో అన్నారు ఒకసారి, మీ ఇద్దరు నాగేశ్వరరావు ఇంటికి వెళ్తే బయటకు వచ్చేస్తుంటే ఆయన మెట్ల మీద నిలబడి, వాళ్ళది ఎప్పుడు ఆత్మగౌరవం సినిమా దగ్గర నుంచి డాక్టర్ చక్రవర్తి దగ్గర నుంచి అనుబంధం కదా, ఆయన వెళ్ళిపోతూ ఉంటే మారుతిరావు గారు అని పిలిచారు. ఆగి ఈయన వెనక్కి తిరిగితే మీరు హెల్త్ మెయింటైన్ చేసుకున్నంత కాలం మీరు యాక్టర్గా కంటిన్యూ అవుతారు అన్నాడు. నాగేశ్వర గారు నాకు కూడా చెప్పేవారండి, హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి నాన్న, హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేవారు ఇప్పుడు కూడా. అవును, వాళ్ళు అలా మెయింటైన్ చేశారు కాబట్టి అండి. విజయవాడ పోతే మేము బాబాయ్ ఇడ్లీ తిని శుభ్రంగా వస్తాం. అవును, నాగేశ్వర గారితో మట్టి మనిషి అప్పుడు మేము వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాక నెక్స్ట్ డే పొద్దున వచ్చేయాలి. ఆయన బెంచ్ కార్లో ఆయన తోడు ఎవరైనా రావాలి కదా, వీళ్ళందరూ బస్సులో వచ్చేసారు. నేనున్నా. బ్రేక్ఫాస్ట్ నేను తెస్తాను, మీరు తాకండి అన్నాడు. నేను హాయిగా ఈయన ఏదో తెస్తారు తినొచ్చు అనుకున్నాను. కాస్త కారు దూరం వచ్చాక ఒక చెట్టు కింద ఆపారు. ఆపి బ్రేక్ఫాస్ట్ తీయమన్నారు, తెచ్చారు పాప. ఇడ్లీ, ఉప్మా అన్నీ తెచ్చారు. హాఫ్ ఇడ్లీ, 2 స్పూన్స్ ఉప్మా ఆయన ప్లేట్లో వేసుకుని మిగతా నాకు కొట్టించాడు. ఆయన ఇంత గ్లాస్ మజ్జిగ తాగాడు. ఎందుకు ఆయన 95 ఇయర్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాడో మీరు ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. మనమైతే ఏం చేస్తాం, అసలు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పండి హోటల్లో, మన తినంది ఉండదు అక్కడ. కాదు, మనం ఏం చేస్తామంటే ఓ ముక్క వాడికి పెట్టి 2 చెంచాలు ఉప్మా వాడికి పెట్టి మిగతా. సో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. సో ఐ థింక్ ఐ హ్యావ్ you are still kicky and I'm a positive guy, I'm an optimistic guy. నేను నెగటివిటీ తీసుకోను. ఆ ఎనర్జీకి అదే కారణం, పాజిటివిటీయే మీ ఎనర్జీకి కారణం అండి. అండ్ పైగా మీకు చాలా దాన్ని ఏమంటారు, ఒక గాడ్ గివెన్ గిఫ్ట్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఒక అప్రిహెన్షన్లోకి, భయంలోకి, ఆందోళనలోకి వెళ్ళవలసిన అవసరం మీకు లేదండి. ఎందుకంటే మీకు టీవీ వరల్డ్, మీ కార్పొరేట్ వరల్డ్, ఇంకో వరల్డ్ అన్నీ మీ చుట్టూరా పేర్చుకుని మీరు హాయిగా ఇంటికి పడుకుంటారు. ధైర్యం మనసుకి, మీరు ఉదయం లేచి రేపు యూ కెన్ కాల్ ఎనీ షాట్. అసలు నాకు రేపు అనే భయం లేదు సార్. అదే కదా చెప్తున్నాను, ఇంకెందుకు భయం ఇన్ని చుట్టూరా పెట్టుకుని. నన్ను ప్రభు ఉన్నారు, జర్నలిస్ట్ ప్రభు, సీనియర్ మీలా మిత్రుడు ఆయన. అవును, అడిగాడు, మీరు ఎదగవలసినంతగా ఎదగలేదని నా అభిప్రాయం అన్నాడు. నేను ల్యాంక్ ఆయిల్స్ ఇట్లా ఎదుగుతుందండి, ఒకే ఫీల్డ్ నమ్ముకున్నవాడు ఇలా ఎదుగుతాడు. నేను విస్తరించా, 5 కిలోమీటర్లు అడ్డంగా ఉన్నాను నేను, నాది హారిజెంటల్ గ్రోత్, వర్టికల్ గ్రోత్ కాదు అన్న. గచ్చిబౌలి మీరు మొత్తం ఏరియా అంతా మనమే. బాగా చెప్పారు. అంటే మరోలా కాదండి, నేను సత్యంలో చేసేటప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ ప్రయోగిస్తున్నాను. ఏం చేద్దామని మా ఆవిడ నేను కలిసి ఎంఏ తెలుగు చేశాం చదువుకుని. అప్పటికే నాకు 45 ఏళ్ళు. నిన్నగాక లాస్ట్ మంత్ మా వైఫ్కి పిహెచ్డి చేసింది, తను డాక్టరేట్ వచ్చింది. తెలుగు సీరియల్స్, వస్తు పరిశీలన. కంగ్రాచులేషన్స్. ఆవిడ డాక్టరేట్ 58 షీ నౌ. అంటే ఏంటంటే చదువుకోవడానికి ఏం లేకపోతే చదువుకోవచ్చు పుస్తకం. మీ ఇద్దరం కలిసి సైకాలజీలో డిప్లొమా చేస్తున్నాం ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో. ఇదంతా టైంని ఎట్లాగండి పంచుకుంటారు మీరు? అంటే ఒక సీక్రెట్ చెప్తా సార్, బిజీ మెన్ కెన్ ఫైండ్ టైం. ఇఫ్ యు ఆర్ బిజీ యూ రెస్పెక్ట్ టైం విల్ బీ గివెన్. ఈ రోజున మీకు నేను ఇవాళ పొద్దు నుంచి నేను మధ్యాహ్నం 3 o'clockకి లంచ్ చేశాను. అంత బిజీ షెడ్యూల్ ఆఫీస్లో, కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ అంతా. కానీ నేను నా మెంటల్ బ్లాక్లో 4 to 7 మీకు ఇచ్చేసాను ఇవాళ. ఫోకస్. ఇక్కడికి వచ్చినప్పుడు నా ఫోన్ చూడను, నాకేం అబ్బాయి ఎందుకురా ఓకే అన్నా అని బాధపడను, ఇక్కడే ఉంటాను నేను. అలాగే ఈ 3 గంటలు నాకు వేస్ట్ కావు. నేను రాత్రి కూర్చుని 12 దాకా పనిచేస్తాను. ఓకే, అంటే కాంపన్సేట్ చేసుకుంటాను. ఒకవేళ ఓపిక లేకపోతే పొద్దున్న 4 లేచి కాంపన్సేట్ చేసుకుంటాను. అదేలేండి. బట్ బికాజ్ ఐఎమ్ ఆల్సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. మనం నేర్చుకోకపోతే ఇంకోటి ఎవరు? కరెక్ట్. తర్వాత ఇప్పుడు ఈ ఇన్నాళ్ళు మీ కెరీర్లో జంజాల్ గారు అంత రైటర్గా పేరు సంపాదించుకుని ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎంత చూడండి, ఆయన తలుచుకుంటే అప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ని కూడా పెడితే వాళ్ళు ఎస్ అనేవారు యాజ్ అ డైరెక్టర్ వస్తా అంటే. అవును ఆయన కమల్ హాసన్ గారు అయితే రోజు ఇంటికి వచ్చి వెళ్ళేవారు, ఆయన మంచి ఫ్రెండ్ జంజాల్ గారు. అవునండి నాకు తెలుసు. కమల్ హాసన్ గారు అంటే మంచి ఇన్సిడెంట్ చెప్తారండి. బాలు గారు నేను ఫ్లైట్లో వస్తున్నాను ఒకసారి, ఎక్కడికో ఆయన యాదృచ్ఛికంగా ఎయిర్పోర్ట్లో కలిసాడు, చెన్నై నుంచి వస్తున్నాను.
ఏదో మాటల మధ్యలో కమల్ హాసన్ గారు నాకు నాకు చాలా ఇష్టం, నేను ఎప్పుడు కలవలేదు ఆయన్ని, ఐ వాంట్ టు స్పెండ్ ఏ డే విత్ హిమ్ అన్న బాలు గారితో. ఎప్పుడు ఎందుకు, నువ్వు ఫంక్షన్లు చేస్తావు కదా, జంజాల్ గారు ఫంక్షన్లు చేస్తావు కదా, ఈ సంవత్సరం పిలిచే అన్నాడు. నేను పిలిస్తే ఆయన ఎందుకు వస్తాడండి అన్న. నేను లేనా అన్నారు. అప్పటికప్పుడు మా ముగ్గురికి మధ్య ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు బాలు గారు. చేసి ఇట్లా కమల్ హాసన్తో మెసేజ్ పెట్టారు, ఇట్లా ప్రదీప్ కూడా నీలాగ తమ్ముడు, యూ షుడ్ ఒబ్లైజ్ హిమ్, అంటే జంజాల్ గారు ఆశ్వాసం చేస్తున్నాం మీరు అంటే. ఆయన ఏం చెప్పాడు, 2 dates ఇవ్వండి, 1 date నేను అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాడు. నేను హాల్ ఏ డేట్స్ ఉందో చూసుకుని 2 dates ఇస్తే 1 day అడ్జస్ట్ చేసుకున్నాడు. ఎయిర్పోర్ట్లో దిగి రాగానే నేనే రిసీవ్ చేసుకున్నా. కమల్ హాసన్ గారు అన్న ఫస్ట్ మాట, నువ్వు 1 day నాతో స్పెండ్ చేయాలనుకున్నావు కదా, నువ్వు ఇంటికి కూడా వెళ్ళొద్దు, నాతో పాటు హోటల్లో ఉండు అన్నాడు. వద్దు సార్, అంత ప్రైవసీ దెబ్బది, రాత్రి దాకా భోజనం చేసి పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి మీ దగ్గరికి వస్తానని వెళ్ళి అట్లా వచ్చాను అనమాట. బాలుగారు అట్లా అసాధ్యాన్ని సుసాధ్యాన్ని నా కళ ఒకటి తీర్చారు ఆయన. అసలు బాలుగారు ఈజ్ అల్టిమేట్ పర్సన్ కదా, అల్టిమేట్ హ్యూమన్ బీయింగ్. ఈ ఇంటర్వ్యూ చాలదు బాలుగారి గురించి మాట్లాడితే ఒక పోట్లో ఒక మాటలో చెప్పలేరు. చెప్పలేము. ఎందుకంటే మీకు మొట్టమొదటి డబ్బింగ్ చెప్పింది ఆయనగా, ఫస్ట్ పిక్చర్కి డబ్బింగ్ చెప్పడం కాదండి, అక్కడి నుంచి ఎంత అనుబంధం అంటే, నేను పెళ్లి పందిరి సీరియల్ చేస్తున్నా, ఒక సీరియల్ ఈటీవీకి పెళ్లి పందిరి చేస్తున్నా, బాలుగారిని యాక్ట్ చేయమన్నా. నేను ఎట్టా చేస్తానయ్యా, రోజు 16 పాటలు పాడతా, వచ్చి నువ్వు ఇచ్చే 10,000కి నేను వచ్చి ఇక్కడ ఎక్కడి నుంచి యాక్ట్ చేస్తా అన్నారు. నాకు తెలియదు, మీరు యాక్ట్ చేయాల్సిందే అన్న. సరే చెన్నై వచ్చి తీసుకొని ఆ పార్ట్ అన్న. ఫస్ట్ ఒప్పించిన తర్వాత 5 రోజుల ముందర, సార్ మీరు చెన్నై వస్తే 3 days, మీరు హైదరాబాద్ వస్తే 2 daysలో నేను చేస్తాను వర్క్ అన్న. సరే అని అంటే నా సీరియల్ ఇది అయినప్పుడు నాకు పాటలు కావాలి సార్, మీరు మ్యూజిక్ చేయండి అన్న. ఎవరైనా ఏం చెప్తారండి, నువ్వేంటి సీరియల్ చేస్తున్నా మ్యూజిక్ చేయమని అంటారు కదా, నేనేంటి చేయాలంటే. అంతే కదా, బాలుగారు ఏంటి నేను పాడతాను ప్రదీప్, నాకంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీకు అప్పచెప్తాను. ఎవరిని అప్పచెప్తాడు, ఆయన ఎంత అడుగుతాడు ఏంటి అని భయం ఉంటుంది. సీరియల్ మనం అంతా లిమిటెడ్ మధ్యతరగతి బతుకు కదా మన. సంగీతం శ్రీనివాసరావు గారిని కనెక్ట్ చేశారండి బాలు గారు. సంగీతం శ్రీనివాసరావు గారు నా సీరియల్కి పాటలు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. బాలుగారు పాడారు, సిరివెన్నెల గారు రాశారు, బాలుగారు పాడారు. అంటే ఈ జన్మకి ఏం కావాలండి ఇంకా? రావూరి భరద్వాజ్ గారితో, సీనారాయణ రెడ్డి గారితో, దివాకర్ల వెంకటవదాని గారితో, వేటూరు గారితో, మన సిరివెన్నెల గారితో, చంద్రబోస్ గారితో, వీళ్ళతో సత్సాంగత్యం, జొన్న విత్తల, అశోక్ తేజ, ఎంతమంది గొప్ప రైటర్స్తో సత్సాగించం, సత్యానంద్ గారు, జంజాల్ గారు లాంటి వాళ్ళతో ప్రయాణం, అక్కినేని నాగేశ్వరరావు గారితో సీరియల్ తీయటం, రామారావు గారు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి అన్నీ మేమే తీసేవాళ్ళం ఫిలిమ్స్ అంతా. రామారావు గారితో ఆ రకమైన అనుబంధం ఉండటం, చంద్రబాబు నాయుడు గారితో స్నేహం ఉండటం చాలు కదా సార్ జీవితానికి. అయ్యా మీరు మీ జీవితం ఏదేదో సినిమాలు మీరు కంటిన్యూస్గా చేయకపోవడం వల్ల మీకు వచ్చిన లోపం ఏమీ లేదు, మీకు పట్టిన దోషం లేదు. ఏమండి, మీరు 100% యు ఆర్ ఎలాక్వెంట్లీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఫీల్డ్, ఇన్ యువర్ ఫీల్డ్స్ వాట్ ఎవర్ యూ టుక్ అప్, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు మొట్టమొదటే మీ ప్రయాణం సినిమాలో ప్రారంభమైంది. మీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీరు ఏదో సినిమా నుంచి జరిగిపోయారు, లేకపోతే సినిమా మిమ్మల్ని దూరం పెట్టింది. సో మీరు చెప్పింది కూడా కరెక్టే, సినిమా ఇండస్ట్రీకి నేను దూరం అవటం కరెక్టే. ఎందుకంటే నేను చెన్నైలో ఇండస్ట్రీ ఉన్నప్పుడు వదిలేసి హైదరాబాద్ వచ్చి నాకంటూ ఒక కుంపటి పెట్టుకున్నాను. జంజాల్ గారు చెప్పినట్టు అక్కడే ఉంటే తమిళ్ సినిమాలు ఎన్ని వచ్చేవంటేనండి అప్పుడు నాకు. ఇప్పుడు కొత్త తరం ఎలా వస్తుందో, ఇప్పుడు 80వ ప్రారంభాల్లో తమిళ ఇండస్ట్రీలో మొత్తం కొత్త యాక్టర్. అవును, ప్రతాప్ పోతను, వీళ్ళందరూ అప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడైతే భారతీరాజు ఎప్పుడైతే 16 వయదుని పట్టుకొచ్చాడో అక్కడి నుంచి ట్రెండ్ మారిపోయింది. ఏ సినిమాలు వచ్చేవి సార్ అప్పుడు? మరి ఒక్కొక్క సినిమా ఎలా ఉండేది సార్ అసలు. తమిళ సినిమా, మన తెలుగు సినిమా అప్పటికి అవుతుంది అనుకున్న, ఇప్పటికైంది అది. నేను ఇంతకాలం వెయిట్ అంటే నేనేం కించపరచట్లే ఎవరిని, మన సినిమాలు మన గొప్పతనం మంది కానీ, బట్ ఏదో కొంత తెలియని ముచ్చట ఉండేది తమిళ సినిమా అంటే. కథాబలం కానీ అప్పుడు ఆ డైరెక్టర్స్ వచ్చిన వాళ్ళు కూడా న్యాచురాలిటీ దగ్గర ఉండేది. భారతీరాజ కానీ, భాగ్యరాజ కానీ, బాలచంద్ర గారు, బాలు మహేంద్ర, వీళ్ళందరూ ఏవో ఎంత పిచ్చెక్కిపోయారు కదండి మన తెలుగులో ఆ సినిమాలు. డబ్బు అయితే బాలు మహేంద్ర సినిమాలు గట్టి వచ్చినప్పుడు అయితే వసంత కోకిల సినిమా ఉండ్రం పిర్యాని తమిళ్లో 4 స్తంభాలు అట్లా చేస్తున్నామే. అప్పుడు 8 రోజులు తమిళ సినిమా రోజు వెళ్ళానంటే నేను. అబ్బా, కమల్ హాసన్ లాస్ట్ సీన్ కోసం వెళ్ళటం ఏడవటం. మళ్ళీ తెలుగులో రిలీజ్ అయ్యాక మళ్ళీ 5 సార్లు చూసాను. సద్మా వచ్చాక 2 సార్లు. కమల్ గారితో అదే చెప్పా, 13 సార్లు మీ సినిమా చూశానండి ఇట్లా అంటే నవ్వుతున్నాడు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టే కదండి వాళ్ళు అంత పెద్ద స్టార్స్ అవుతారు. డౌట్ ఏముందంటే స్పెషల్లీ సార్ ఇండియన్ సినిమాలో
వసంత కోకిల క్లైమాక్స్ సీన్లో కమల్ హాసన్ చేసినట్టు ఇవాళ దాకా ఎవ్వరు చేయలేదు సార్. వరల్డ్ సినిమాలోనే లేదు, ఎప్పుడు లేదు సార్. లేదు వరల్డ్ సినిమాలో లేదు ఆ సీన్. అంత క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి తను మర్చిపోయి ఆ రకంగా ప్రజెంట్ చేయడం అనేది, అందులో 1% నేను చేసిన నేను యాక్టర్ని అని నేను అనుకునేవాడిని అసలు. అదేలేండి, అంత గ్రేటెస్ట్ పర్సన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.